నందిగామ ప్రజలకు సువర్ణావకాశం. పెళ్లిల సీజన్ స్పెషల్ కలెక్షన్స్. అతి తక్కువ తరుగు 100% నమ్మకమైన 916 హాల్మార్క్ బంగారం. శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్, నందిగామ. వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. జగ్గీపేట పట్టణంలోని కోదాడ రోడ్డులో ఉన్న తపోవన్ విద్యాలయం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కటింగ్తో నూతన భవనాన్ని ప్రారంభించారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా చదువుపై శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. నూతన భవనం కూడా ప్రారంభం చేసుకోవడం కూడా ప్రత్యేకంగా మేనేజ్మెంట్కి శుభాకాంక్షలు చేస్తూ మీ ప్రిన్సిపల్ సుధీర్ గారు, మేనేజ్మెంట్, ఉపాధ్యాయులందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ చిన్నాళ్ళకు శుభాశిస్సులు. మరి ఈరోజు ప్రత్యేకంగా అందరూ క్లాస్ మరి 5th, 6th, 7th క్లాస్ అప్గ్రేడ్ అవుతా ఉన్నారు. మన ఆలోచనలు కూడా అప్గ్రేడ్ అవ్వాలి. ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతో, పాజిటివ్ ఆలోచనలతో, కష్టపడే మనస్తత్వం. ఏదో అమ్మన్నా చదువుకోమన్నారు, ఏదో సాధించాలని కాకుండా మన ఇష్టంగా మనం ఏదో సాధించాలని చెప్పి మనలో పట్టుదల ఇష్టంగా ఉంటే తప్పకుండా జీవితంలో విజయాలు సాధించవచ్చు. మనం ఒకసారి ఆలోచిస్తే కార్పొరేట్ స్కూల్స్తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ రేటు. హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్రంగా ఖండించారు. నందిగమలో కూటమి మహిళా నాయకులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను సహించబోమన్నారు. అమర్నాథ్ ఫోటోపై కోడిగుడ్లు కొట్టి సే సారీ గుడివాడ అంటూ నినాదాలు చేశారు. అమర్నాథ్ మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. ఏదైతే గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి అనిత గారి మీద చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తున్నామండి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్లు లేదు, ఒక బజార్ రౌడీ మాట్లాడినట్లు విచక్షణారహితంగా ఆయన మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. ఆయన ఒక మంత్రిగా చేశారు, విజ్ఞతతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆడవాళ్ల మేకప్ మీద, వాళ్ళ హావభావాల మీద మాట్లాడటం నిజంగా సిగ్గుచేటండి. అనిత గారు ఒక సామాన్య ఉపాధ్యాయురాలు నుంచి హోమ్ మినిస్టర్ గా ఏ విధంగా ఎదిగారు, ఆమె రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసింది. ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో కూడా ఎంతో మంది హేళన చేసినా కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా మరి ఆమె పోరాట భరితగా పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు అయ్యాక కూడా 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా హోం విభాగంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఆమె మంచి పేరు తెచ్చుకుంటుంటే ఈ రోజు అది సహించలేక, నేను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నిస్సిగ్గుగా మరి ఒక బజార్ రౌడీ మాట్లాడిన రీతిలో మాట్లాడటం నిజంగా సిగ్గుచేటండి. ఆయన మాటలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలందరూ కూడా మీ ఇంటి మీదకి వచ్చే విధంగా మీరు తెచ్చుకోకూడదని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. వత్సవాయి మండలం ఆలూరుపాడు రైతులు ప్రత్యామ్నాయ పంటలతో ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తూ స్ఫూర్తినిస్తున్నారు. ప్రత్తి, మిర్చి సాగులో నష్టాలు రావడంతో వారు ఆకుకూరల సాగు వైపు మళ్లారు. గత 15-20 ఏళ్లుగా సుమారు 50 ఎకరాల్లో విస్తృతంగా ఆకుకూరలు పండిస్తూ 2 నియోజకవర్గాల మార్కెట్లకు నిరంతరం సరఫరా చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని గడిస్తూ లాభాల బాట పట్టారు. రెండు సంవత్సరాల కూటమి పాలనపై వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం జగ్గీపేట నియోజకవర్గంలో తీవ్ర వివాదాస్పదంగా మారింది. వైసీపీ నేత, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఇంటూరి చిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటూరి చిన్నపై చర్యలు తీసుకోవాలంటూ 3 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రానికి పెద్దలు సీఎం గారిని తిట్టడం, నియోజకవర్గ స్థాయి నాయకుల్ని, జిల్లా నాయకుల్ని తిట్టడం తప్పు కదా.
మీ పోలీస్ వ్యవస్థకే వచ్చి చిక్కులు తీసి చూపించాడు కదా. నోరుంది కానీ ఎలా పడితే అలా మాట్లాడారు. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.